మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గత ఏడాది ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ వ్యాఖ్యలపై పోలీసులు గత ఏడాది కేసు నమోదు చేశారు. విచారణ కోసం తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఆయన నివాసంలో నోటీసులు ఇచ్చారు. సీదిరి అప్పలరాజుకు పోలీసుల నోటీసులకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, నోటీసులకు సంబంధించి మీ దగ్గరున్న తాజా సమాచారం ఏమిటి? శర్మ, పలాసలోన సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆయన నివాసంలోనే నోటీసులు పోలీసులు ఈ రోజు ఉదయం జారీ చేశారు. కాకపోతే ఏంటంటే గత ఏడాది 486/2024 సంవత్సరానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు అయితే చేశారు. ఆ కేసుకు సంబంధించి తాజాగా విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో గత ఏడాది అభ్యంతరకర వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వం చేయడంతో దీనిపై కేసు నమోదు చేశారు. అప్పట్లో ఒకసారి అయితే ఇందుకు విచారణకి పిలిచారు. తాజాగా కూడా కొన్ని విచారణ నేపథ్యంలోన పోలీసులు రమ్మని నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. శర్మ, ధన్యవాదాలు ఈశ్వర్.